నాకంటే ఎక్కువ ఈ పాలిటిక్స్ మీద మాట్లాడదు. ఎస్ విజయ్ గారు, విజయ్ గారు ఉన్నారా? విజయ్ గారు వినబడుతుందా? భరత్ గారు సుదీర్ఘంగా అయింది. విజయ్ గారు చెప్పండి. మీరు ఇందాక ఏదో అంటారు, ఏదో టాబ్లెట్స్ వినబడలేదు. కొన్ని టాబ్లెట్స్ లేకపోతే ఇంజక్షన్ లో పంపించండి. మరి పూర్తి ఏంటది? ఎవరు మానవతారండి ఇనో గానీ లేకుంటే మీకు పెరిగిపోతున్న గ్యాస్ ఉంది కదా, అసహనం ఉంది కదా, దాన్ని తగ్గించుకోవడానికి మీకు ఆ గ్యాస్ తగ్గించుకోవడానికి సోడానో దాగండి కాస్త. స్టూడియోలో లేరు సార్, మీరే వీలైతే ర్యాపిడో ఏదో బుక్ చేసి పంపించండి మానవతారాకి. పంపేయండి, మీరు తాగండి. భజన చేస్తా. భజన ప్రసాద్, బీఆర్ఎస్ భజన ప్రసాద్ అంటే బాగుంటది. నిన్ను బీఆర్ఎస్ భజన ప్రసాద్ దయచేసి నువ్వు కండవా వేసుకొని మాట్లాడు. ప్లీజ్ మానవత, నేను కండు వేసుకోపోతే తట్టుకోలేకపోతున్నావు. కండు వేసుకుంటే నీ వల్ల వద్ద కండువా వేసుకుంటున్నా. చెప్పింది లేదు. నువ్వు భజన చేస్తున్నావు. కేసీఆర్ రాష్ట్రం మొత్తం కూడా ద్రోహి అంటే నువ్వు నీతివంతుడు అంటావు. విశ్లేషకుడు ఆ మాట ద్రోహి అంటే విశ్లేషకుడు కాంగ్రెస్ చేసే తప్పుల్ని ఎత్తి కేసీఆర్ ద్రోహి అన్నా విశ్లేషకుడు తప్పే కదా. కేసీఆర్ భజన చేయడం తప్ప నీకు ఇంకో పని లేదు ఇక్కడ. అర్థమైపోయింది. నిజమైన విశ్లేషకుడు అయితే కాంగ్రెస్ చేసేదాన్ని మాట్లాడుతారు, బీఆర్ఎస్ చేసిన అవినీతి గురించి ఇందాక నుంచి అడుగుతుంది. మీరు ఏడు చేసేది చెప్పండి బాబా అంటే అది తప్పని అది చెప్పారు కదా. వీళ్ళు చేసిన లూటీని, అప్పుల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపేందుకు ఇలా గాడిలో పెట్టాం. అదే విధంగా ఇలా గురుకులాల్లో దాదాపు 76 గాడి కాదన్నా, గాడిద మీద ఎక్కించిన రాష్ట్రాన్ని. ఎవరు గాడిద మీద ఎక్కించిన? విశ్లేషకుడు అయిపో, జోకర్ అయితే వారు డిబేట్ లో కూర్చొని విశ్లేషకుడు తెలియక అడుగుతాను. బడ్జెట్ సమావేశంలో ఎంపీలకి ఎవరు బ్రీఫింగ్ ఇచ్చిండు, వాళ్ళు అడిగి ఏం తీసుకొచ్చిండ్రు అది మాట్లాడు అంటే నీకు ఇది హాస్యాస్పదం. విజయ్ గారు మాట్లాడే మాట మానవతర గారు, మీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు, మాతో పాటు ఉద్యోగంలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరువు తీయకండి. ఏం భాష మీరు తీస్తున్నారు? పరువు ఏమంటున్నా? రాయ్ గారు ఆవేశం తగ్గియండి దయచేసి. ఎందుకు ఆవేశం బీఆర్ఎస్ భజన బృందం ప్రసాద్ తో మాట్లాడుతున్నా, బీఆర్ఎస్ నాయకుడు నీతో మాట్లాడుతున్నా. ఒక మనిషి నలుగురికి సమాధానం చెప్తున్నా, అది గుర్తుపెట్టు. ఎందుకు అట్లా ఉరులుతున్నావు? ఉరలటం కాదు. ఇప్పుడు వేషాలు వేస్తే ఉరలాల్సి వస్తుంది. ప్రజలు చూసే వారికి కొంతనైనా ఇబ్బెట్టిగా ఉంటది. దయచేసి మీ పట్ల ఉన్నది అసహ్యం. ప్రజలు మీ పట్ల పడుతున్నారు. మనం పట్ల ఒక గౌరవ భావం పెరగాలి. లక్షల కోట్లు లూటీ చేసి ఇవాళ మేము సత్యహరిశ్చంద్రులం అంటే ప్రజలు నమ్ముతారా? చెప్పండి. ఓకే, మీరు కేసీఆర్ జాతిపిత కాదని ఏమన్నా పర్లేదు, బట్ ఓకే కేసీఆర్ జాతిపిత కాదన్న హక్కు డెఫినెట్ గా ఉంది. మీకు అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, 420లు, గ్యారంటీలు, దీని మీద మీరు మాట్లాడండి. కేసీఆర్ గారితో మీరు పోల్చుకోవడానికి ఒక్క నిమిషం కూడా మీకు అవకాశం లేదు. ఎందుకు లేదంటే కేసీఆర్ గారు 70 లక్షల మంది రైతులకు 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతు బంధు ఇచ్చి ఆదుకున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. రైతు బీమా లాంటి ఒక విప్లవాత్మకమైన పథకాన్ని ప్రవేశపెట్టి రాయ్ గారు మళ్ళీ మధ్యలో వస్తున్నారు. వీళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలి, మిత్తి మాఫీ చేశారు. 2 లక్షల రుణమాఫీ, 25 లక్షల రైతుల ఖాతాల్లో 27,650 ఆయన అంటారు మీరు ముగ్గురు రేవంత్ రెడ్డి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా 21,000 కోట్లు వేసినటువంటి గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. అదే కార్యక్రమాలు 3,10,00,000 మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు సన్న బియ్యం తింటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. చేసింది ఘోరంతా, చెప్పుకునేది కొండంతా. భరత్ గారు ఆయన కంట్రోల్ చేయలేకపోతే మాలాంటి మాట్లాడితే మిమ్మల్ని
మాట్లాడండి విజయ్ గారు మాట్లాడండి. విజయ్ గారు చెప్పండి. ఎస్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్, కేసీఆర్ కిట్టు, రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి ప్రగతిలో తీసుకెళ్లిందని మొన్న 30వ తారీఖులో ఇచ్చినటువంటి సర్వే, సామాజిక సర్వే 2026 సంవత్సరం సర్వేకి సంబంధించింది కూడా ఈ రాష్ట్రంలో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పోయే వరకు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు 1,30,31 లక్ష ఎకరాలకు సాగునీరు పారుతా ఉంటే 2023 కేసీఆర్ గారు దిగిపోయే వరకు 2,21 లక్ష ఎకరాలకు సాగునీరు పారించినటువంటి ఘనత కేసీఆర్ గారు అండి. 89 లక్షల కొత్త 25 లక్షల ఎకరాలు మింగిన కూడా కేసీఆర్ గారు దండం పెడుతూ. మానవతరే గారు మీరు అధికారంలో ఉన్నారు, మీరు హుందాగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటది. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడారు. సార్ ఫస్ట్ అనాలిసిస్ లో అదే విషయం చెప్పారు. మీరు ఆ హుందాతనం మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు కూడా మీరు వాళ్ళ ముగ్గురు నిజంగా వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, ఎంతో హుందాగా బిహేవ్ చేయాలి. అందరూ మిమ్మల్ని మీరు అంటున్నారు, మీరు సింగులర్ మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. మాకు వచ్చిన ఇబ్బందే లేదు. పాపం వాళ్ళు రకరకాల పాటలు పనే సమాధానం చెప్పాలండి. పెట్టుకుంటున్నారు, కృత్రిమ విశ్లేషకులు పెట్టుకొని రకరకాల పాటలు పడతారు వాళ్ళు. పాపం వాళ్ళు ఒకసారి బీజేపీ వెర్షన్ తీసుకుందాం ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు. 2 minutes